మొన్న పార్లమెంట్ లోపల నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతకుముందు ఏమో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడింది. దాని మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈరోజు 5వ తారీఖు ఢిల్లీ లోపల ఓట్లు వేస్తా ఉన్నారు. ఢిల్లీ ప్రజలు ఏ ప్రభుత్వం ఎన్నుకోవాలో వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉన్నారు. సో ఈ శుభ సందర్భాన్ని ఊహించుకొని ప్రధానమంత్రి గారు ఈనాడు మహాకుంభమేళపై అక్కడ గంగా స్నానం చేసేసి నాకంటే గొప్ప హిందువు ఎవరు లేరు, నేను హిందువుల రక్షణకే ఉన్నానని ఒక రకంగా ఫస్ట్ బడ్జెట్ పెట్టి ఢిల్లీ ఎలక్టరేట్ని ప్రభావితం చేసేలాగా మధ్య తరగతి కుటుంబాలకు కొన్ని రిలీఫ్లు గ్రాంట్ చేసినాడు. ఇది మోడీ యొక్క ప్రక్రియ అనమాట. ప్రతిసారి చాక్లెట్ చూపెట్టి ఆశ పెడతాడు, దగ్గరికి వచ్చినాక దోపిడీ చేస్తాడు. ఇది మోడీ ఆలోచన సరళిలో భాగమే. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు మీకు గుర్తున్నది, కేదార్నాథ్లో ఒక గుహలో పోయి ఏదో తపస్సు చేసినట్టుగా కొంత డ్రామాలు. దానికి అసలు నేను అడుగుతున్నాను, గంగా స్నానం చేయబోయే వ్యక్తికి కెమెరాలు అవసరమా చెప్పండి? మన ఇళ్లలో తల్లికి దండం పెడితే కెమెరాలలో దిగుతామా? ఇది మోడీ తీసుకువచ్చిన సంస్కృతి. తల్లికి దండం పెట్టేటప్పుడు ఫోటోలే. మోడీ పోయి తన జన్మదినం రోజున మోడీ తన తల్లికి, ముసలి వృద్ధ తల్లికి దండం పెట్టి, ఎందండి ఇదంతా? అంటే ఈ పబ్లిసిటీ మానియా అనేది ఎంత తయారైందంటే ఇవాళ అందరూ అట్లనే తయారైనారు రకరకాలుగా. ఇప్పుడు చూడండి, ఎక్కడో గుహలో ఉంటే ఆ గుహలోకి ఇంతమంది కెమెరా వాళ్ళు ఎట్లా వెళ్ళినారు, ఇన్ని ఛానల్ ఎట్లా పోయగలిగినాయి అంటే ఈ పెట్టుబడిదారీల విషపుత్రికలైనటువంటి పత్రికలు, ఈ ఛానళ్ళు ఉన్నాయి చూస్తున్నారా లేదా? అదానీ, అంబానీ వీళ్ళ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఈ ఛానళ్ళు మోడీకి ఒక నీడలాగా తయారై మోడీ ఎక్కడికి పోతుంటే అక్కడికి పోతున్నాయి. ఇవాళ పొద్దున్న నుంచి అదే సంరంభం అన్నమాట. మోడీ ప్రయాణము, మోడీ గంగా స్నానము, మోడీ గోదావరి గడ్డ, ఇదంతా ఉత్తదే అనమాట దేశ ప్రజలను మభ్యపెట్టడానికి. నిన్న మొన్న ప్రతిపక్షాలు ముక్త కంఠంతో అడిగినాయి ఏమని, మహాకుంభమేళాలో తొక్కిసలాటలో నిజంగా ఎంతమంది చచ్చిపోయినారు, వాళ్ళ లెక్క చెప్పండి. 1000 మంది చచ్చిపోయినారని ప్రతిపక్ష నాయకులు అంటే అధికార పక్షం వాళ్ళు ఎదురు తిరిగినారు. మరి నిజంగా ఎంతమంది చచ్చిపోయినారు ఆ విషయం లెక్క చెప్పండి అని అన్నాడు. తర్వాత మోడీ తన ప్రసంగంలో పదే పదే నెహ్రూ కుటుంబం గురించి చాలా నీచంగా మాట్లాడడం ఆయనకు అదొక అలవాటు అయిపోయింది. అంటే దేశ స్వతంత్రంతో కానీ, స్వతంత్ర భారతదేశంలో జరిగిన ఏ పరిణామాలతో కానీ మోడీకి కానీ, మోడీ కుటుంబానికి కానీ, మోడీ పార్టీకి కానీ ఏం సంబంధం లేదు. భారతదేశం కోసం, స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళలో బీజేపీ లేదు, జనసంఘ్ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, వీళ్ళు ఎవరు లేరు. కాకపోగా వీళ్ళు బ్రిటిషర్స్తో చేతులు కలిపినటువంటి చవటలు, దద్దమ్మలు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే త్యాగాలు అనేది వీళ్ళకు తెలియదు. ఎవడు త్యాగం చేసినాడు? ఇవాళ ఒకే కుటుంబం అని నెహ్రూ కుటుంబం గురించి, నెహ్రూ గురించి, తర్వాత రాజీవ్ గాంధీ గురించి, ఇందిరాగాంధీ గురించి, ఇప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గురించి మాట్లాడుతున్నారు కదా. మరి వీళ్ళు ఒక ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకోవాలి కదా. మరి భారతదేశ స్వతంత్రంలో ఏ కుటుంబం మొత్తంగా బర్బాదైంది, ఏ కుటుంబం మొత్తం సర్వస్వాన్ని కోల్పోయింది? మోతీలాల్ బి నాయక్ అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి ఒక ఆగర్భ శ్రీమంతుడు. ఎంత సంపద ఉంటుందంటే చెప్పలేదు. అప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అతి సంపన్నమైన కుటుంబాలలో కూడా మోతీలాల్ నెహ్రూది ఒక కుటుంబం. మరి మోతీలాల్ నెహ్రూకు ఏకైక కొడుకు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూను విదేశాల్లో చదవడానికని పంపించాడు. ఒక్క కొడుకున్నవాడు ఎవడైనా యుద్ధానికి పంపిస్తాడా? గాంధీజీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర సంగ్రామంలో అటు మోతీలాల్ నెహ్రూ తనకు తానుగా పార్టిసిపేట్ అవుతూ తన ఏకైక కొడుకైనటువంటి జవహర్లాల్ నెహ్రూను పార్టిసిపేట్ కావడానికని పూర్తి వాతావరణం కల్పించిన వ్యక్తి మోతీలాల్ నెహ్రూ. తర్వాత జవహర్లాల్ నెహ్రూ కూడా తాను ఒక ఆభగర్భ శ్రీమంతుల బిడ్డను అనే విషయం ఎప్పుడూ మనసులో పెట్టుకోకుండా సామాన్యమైన జీవితం గడిపేవాడు. మీకు గుర్తుండే ఉంటుంది, మోతీలాల్ నెహ్రూ యొక్క భార్య పేరు స్వరూపరాణి. ఇవాళ ఈ గంగా దీంట్లో ఏదైతే ఈ మహాకుంభమేళలో చచ్చిపోయినారో వీళ్ళందరికీ చికిత్స ఎక్కడ జరుగుతుందంటే అలహాబాద్లో స్వరూపరాణి హాస్పిటల్లో జరుగుతుంది. ఆ స్వరూపరాణి హాస్పిటల్ ఎవరిది అంటే మోతీలాల్ నెహ్రూ యొక్క వాళ్ళ సంతతికి సంబంధించింది. వాళ్ళు దేశం కోసమని దాన్ని త్యాగం చేసినారు. అసలు ఆనంద్ భవన్ ఎంత ఆస్తి, అసలు తమ ఆస్తులను సర్వస్వం త్యాగం చేసిన వాళ్ళు జైల్లో ఉండగా నెహ్రూ యొక్క భార్య చనిపోతే ఆ విషయం వస్తే చూసి ఊరుకున్నాడు స్వరూపరాణి గారు. సో కుటుంబాలుగా నష్టపోయింది ఎవరు? మోతీలాల్ నెహ్రూ,
అట్లనే తన జీవితాన్ని అర్పించినాడు. పండిట్ జవహర్లాల్ అట్లనే దేశాన్ని ఒక రకంగా తీర్చిదిద్దినాడు. కోర్స్ వేరే ఒక వ్యక్తి తీసినటువంటి బొమ్మలో ఇక ముక్కు ఇట్లుంది, చెవులు ఇట్లున్నాయి, కళ్ళు అట్లా ఉన్నాయి, వీడికి సరిగా చిత్రమే గీయరాదు అని అనొచ్చుగాక, కానీ చిత్రం గీసేటువంటి సాహసం అతను చేసినాడు. నీవేమైనా తర్వాతి వంశానికి వచ్చినటువంటివి, తర్వాత తరంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఆ చిత్రంను మంచిగా చేయడానికైనా కృషి చేయాలి తప్ప, ఇది కావాలనే దురుద్దేశపూర్వకంగా తప్పు చిత్రం గీసినాడు అనేటువంటి మాట మాట్లాడము, అదేదో పెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్కు మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూకు మధ్య పెద్ద విభేదాలు ఉన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ నెరేటివ్ బిల్డప్ చేసినారు. ఎవడైనా ఆర్కైవ్స్ పోతే, నేషనల్ ఆర్కైవ్స్లో పోయి ది కరెస్పాండెన్స్ బిట్వీన్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక గమనిస్తే, సర్దార్ వల్లభాయ్ పటేల్ హ్యాడ్ ట్రెమండస్ రెస్పెక్ట్ ఫర్ జవహర్లాల్ నెహ్రూ. అసలు నెహ్రూ ఎప్పుడు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్ణయాల మీద వ్యతిరేకత వ్యక్తం చేయలేదు, ఆయన మాటను కాదని కూడా అనలేదు. వాళ్ళిద్దరు అన్నదమ్ములాగా కలిసి ఉండేవాళ్ళు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా వ్యక్తిగతంగా తెలుసు కదంటే, ఈ దేశ ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వర్తించేటువంటి అర్హత నాకన్నా ఎక్కువ జవహర్లాల్ నెహ్రూ గారికి ఉంది అనేటువంటి భావనలోనే, సమర్పిత భావనలో ఆయన ఆ క్యాబినెట్ లోపల ఉప ప్రధానమంత్రి బాధ్యతను వహించినాడు. సో ఇవాళ బీజేపీ వాళ్ళకి ఎవరు లేరు లీడర్లు, అంటే స్వతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ అయిన నాయకులు ఎవరు లేకపోవడం వల్ల ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చాలా గొప్పలు మాట్లాడుకుంటూ వ్యవహారాలు చేస్తున్నారు. ఆయనకు లేని విషయాలను ఆపాదిస్తున్నారు. ఆయన ఆత్మ ఘోషిస్తుంది, అరే మా ఇద్దరి మధ్య ఇంత వైషమ్యాలు ఉండని. కలిసి మెలిసి అన్నదమ్ముల్లాగా పరిపాలించిన వ్యక్తుల మధ్య వైషమ్యాలు వీళ్ళు సృష్టిస్తున్నాయి, వీళ్ళు ఆర్టిఫిషియల్గా చరిత్ర రాస్తున్నాయి. ఇటీవల అరుణ్ శౌరి వీర్ సావర్కర్ గురించి ఒక పుస్తకం రాసినాడు, అది కూడా ఈరోజు మార్కెట్లో ఉంది. మోస్ట్ కాంట్రవర్షియల్ వ్యవహారాలు చెప్పినాడు. సావర్కర్ ఎట్లా దేశం గురించి మాట్లాడేది, దేశ ప్రజల గురించి మాట్లాడేది, ఒక్కొక్కళ్ళ గురించి ఎట్లా మాట్లాడేది. అసలు ఇవాళ ఏదైతే మనం గోవు అని అంటున్నామో, ఆవు అని ఏదైతే మనం చెప్తున్నామో, ఏదైతే పవిత్రమైంది, తల్లి లాంటిది అని గో రక్షణ అని మాట్లాడుతున్నారు బీజేపీ, వాళ్ళ గురించి, అంటే ఆ గోవుల గురించి వీర సావర్కర్ చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసినాడు. అదంతా ఆర్కైవ్స్ లోంచి తీసి అరుణ్ శౌరి గారు ఒక పుస్తకంలో రాసినారు. అది ఇటీవలే ఆ పుస్తకం రిలీజ్ అయింది, అది కూడా మీరు గమనించండి.